దేశ భద్రతకు ముప్పుగా వాటిల్లిన ఉగ్రవాదుల మీద నిఘా సాఫ్ట్వేర్ ఉపయోగిస్తే తప్పుబట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నేను అది కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే వీళ్ళు బయట పెట్టాలనుకున్నది ఉగ్రవాదులకి సంబంధించి ఎవరెవరిని ట్రాక్ చేస్తున్నారు అన్నది ఈ పిటిషనర్ల ఉద్దేశం. దాన్ని కనిపెట్టింది నిన్న సుప్రీంకోర్టు. దేశ భద్రతా సార్వభౌమత్వానికి సంబంధించిన ఏదైనా నివేదికను రూపొందిస్తే దాన్ని అందరికీ అందుబాటులో ఉంచాల్సిన అవసరం లేదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగల్ సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. సాంకేతిక కమిటీ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న సంబంధిత కీలక నివేదిక పట్ల వ్యక్తులు ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాళ్ళకి మాత్రమే ఆ నివేదికను అందుబాటులో ఉంచుతాం. తమ వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ నివేదికలోని వివరాలను కోరే హక్కు వాళ్ళకు ఉంటుంది. అంతేగాని దీంతో సంబంధం లేని ఇతర వ్యక్తులు వీధుల్లో చర్చించుకునేలా ఆ నివేదికను బహిర్గతం చేయబోమని కోర్టు వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా పలు రంగాల ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, విపక్ష నేతలు, పాత్రికేయులకు చెందిన దాదాపు 300కు పైగా ఫోన్ల మీద పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్ ద్వారా భారత ప్రభుత్వ వర్గాలు నిఘా పెట్టాయని, హ్యాకింగ్ పాల్పడాయని గతంలో ఇంటర్నేషనల్ మీడియా కన్సార్టియం సంచలన ప్రకటన చేయడంతో వెంటనే సుప్రీంకోర్టు పలు పిటిషన్లు దాఖలు కావడం, సంబంధిత పిటిషన్ల విచారణ మంగళవారం సుప్రీంకోర్టులో కొనసాగింది. ఒక పిటిషన్ తరపు న్యాయవాది దినేష్ ద్వివేది వాదించారు. ఈ ఉదంతంలో అసలు ఈ స్పైవేర్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా, ఆనాడు ఈ నిఘా సాఫ్ట్వేర్ను ఉపయోగించిందా, అది వాస్తవమైతే అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఆ స్పైవేర్ని అడ్డు అదుపు లేకుండా వాడుతున్నట్టు భావించాలి, ఈనాటికి వాళ్ళ దుర్వినియోగం చేస్తూ ఉండొచ్చు అని ద్వివేది వాదించారు. దీని మీద ధర్మాసనం స్పందించింది. తమ గోప్యతకు భంగం కలిగిందంటూ సంబంధిత వ్యక్తులు ఇచ్చిన ఆధారాలను సమర్పించండి, ఇక దేశ భద్రతా సార్వభౌమత్వానికి సంబంధించిన కీలక నివేదికలను బహిర్గతం చేయాలని ఆదేశించలేవు. ప్రస్తుతం పాల్గాన్ దాడి పరిస్థితుల్లో మనం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా స్పైవేర్ని వాడితే తప్పేంటి, స్పైవేర్ని వాడడం తప్పు కాదు, అయితే ఎవరిపై వాడుతున్నాం అనేది అసలు ప్రశ్న. దేశ భద్రతా రక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు, అయితే రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుని వ్యక్తిగత గోప్యతను సైతం పరిరక్షించాల్సిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వాట్సాప్ అకౌంట్లు హ్యాకింగ్ గురయ్యాయని స్వయంగా వాట్సాప్ సంస్థ ధృవీకరించింది. ఇక్కడ ఆధారాలు కూడా ఉన్నాయి, అందుకే నివేదికను పిటిషనర్లకు ఇవ్వాల్సిందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఈ వాదన ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తప్పుపెట్టారు. టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదికను ఎలాంటి సవరణలు చేయకుండా పిటిషన్లకు అందించాలని మరో సీనియర్ లాయర్ శ్యామ్ దివాన్ కోరారు. దీంతో ఈ కేసు వాదన జూలై 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కోర్టు చెప్పింది. 29 మంది బాధితుల సెల్ ఫోన్లను సుప్రీంకోర్టు టీం మీద టెక్నికల్ ప్యానెల్ పరీక్షించి వాటిలో 5 మాల్వేర్ ఉన్నట్టు కనుగొంది. అయితే అది పెగాసెస్ అని నిర్ధారించలేదు.